హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు మనం వంకాయ కూర వండుకుందామండి. వంకాయలు కడిగి పెట్టేశానండి. కొంచెం చింతపండు నానబెట్టేశాను. ఒక ఉల్లిపాయి, కొంచెం పచ్చిమిర్చి, కొంచెం టమాటాలు, కొత్తిమీర, కరివేపాకు అన్నీ కడిగేసి రెడీగా పెట్టానండి. పచ్చిమిర్చి బాగా కారంగా ఉందండి. అందుకోసమని 1.5 తీసుకున్నానండి. ఉల్లిపాయ ఒక పెద్ద సైజుదండి. దీన్ని సన్న సన్న ముక్కలుగా ఇలా తరిగేసేద్దామండి. జాగ్రత్తగా చాకు చేతి మీదకి రాకుండా భద్రంగా తరిగేసేసి అన్ని పక్కకు పెట్టేద్దామండి. అన్నట్టు మీరు మార్నింగ్ ఏం టిఫిన్ తిన్నారండి? మన ఇంట్లో ఉప్మా తిన్నామండి. ఇప్పుడు మనం ఈ వంకాయ పులుసు చేసేసామంటే రాత్రికి ఇడ్లీకి కూడా ఇది బావుంటుందండి. అట్లా ఇడ్లీకి, అట్టుకి అలాంటి వాటిలకి కూడా ఈ పులుసు బాగుంటుందండి. ఇప్పుడు మనం టమాటాలు కూడా కోసేద్దాము. అన్నీ కోసేసి చక్కగా ఇలా రెడీ చేసి పెడతామండి. క్లైమేటు వర్షం వచ్చిందండి. అప్పుడప్పుడు వర్షం వస్తుంది. కూల్‌గా ఉందండి క్లైమేట్ అంతా. ఇలాంటి టైంలో మనకి ఇలా పులుసులు చేసుకొని తిన్నామనుకోండి బాగుంటుందండి. కొంచెం చలిగా ఉంటుంది కదా క్లైమేటు. అందుకని ఆకాశమంతా మేఘావృతమైందండి. ఎండ లేదు, చల్లగా ఉంది. అందుకోసం ఈ పులుసు ఐడియా అనమాట అంతే. ఇలా టమాటాలన్నిటిని చక్కగా పెట్టేసి పక్కకు పెట్టేద్దాము కోసేసి. కొత్తిమీరను కూడా సన్నగా తరిగేద్దాము. రోజు రోజు ఏం కూరొండాలా? ఇవాళ ఏం కూరొండాలి? సాయంత్రానికి ఏం వండాలి? ఇదే ఒక పితలాటకమండి. అందుకోసమే సాయంత్రానికి కూడా ఇదే పులుసే ఉంటది కదా అనేసి ఇలా ఐడియా చేశాననమాట ఇవాల్టికి. అదయిపోయింది. ఇప్పుడు ఈ వంకాయలు కొయటానికి ఇందులోకి కొంచెం నీళ్లు పోసేసి, ఇందులో కొంచెం కల్లుప్పు వేసేద్దామండి. వంకాయలు నల్లగా అయిపోకుండా ఉండటానికండి. అంటే కండ్రెక్కిపోతాయి కదండీ! అలా అవ్వకుండా ఉండటానికి ఇదొక టెక్నిక్ అనమాట. దీన్ని ఇలా ముక్కలుగా కోసేద్దామండి. ఈ కాడలు మనం తీయట్లేదండి. ఇవి కూడా కూరలో వేసేద్దామండి. మా పెద్దోడికి ఇష్టమండి. మా పెద్దబ్బాయికి ఈ కాడలు తింటుంటాడు ఆడు. ఇయన్నీ వడేసేద్దామండి. పుచ్చులు లేకుండా చూసి కోసుకోవాలండి. ఇంకా ఉండాలి. ఆ! జాగ్రత్తగా పుచ్చులేమైనా ఉంటే తీసుకోవాలి. ఇది కొంచెం వడిలినట్టు ఉందండి పక్కన. పుచ్చు కాదు. పక్కన తీసేద్దాం దాన్ని. ఇలా అన్నీ కోసేసి ఉప్పు కరిగేలాగా అడుగున ఉప్పు ఉంది కదండీ! దాన్ని కొంచెం ఇలా కలిపేద్దాము. అది కరిగిపోయిందంటే ఇలా చక్కగా చేసి పెట్టేద్దాము. నీళ్లు తగిలేలాగా ముక్కలకి. ఓకే. ఇప్పుడు చింతపండు పిసికేసి రెడీ చేసి పెట్టేసిద్దామండి. అయిపోయింది. ఇప్పుడు స్టవ్ దగ్గరికెళ్దాం. స్టవ్ వెలిగించేసి కళాయి పెడదాము. కళాయి వేడెక్కిన తర్వాత ఇందులోకి 4 స్పూన్లు నూనె వేసేద్దామండి. దీంట్లోకి 1 స్పూను ఆవాలు, మినపప్పు వేద్దాము. 1 స్పూను జీలకర్ర. మనం పులుసు చేస్తున్నాం కదా! దానికోసమని కొంచెం మెంతులు కూడా వేద్దామండి. పులుసులో వేస్తే బావుంటుందండి. ఈ కెమెరా అప్పుడప్పుడు జరిగిపోతూ ఉందండి. దీన్ని సరి చేస్తూ ఉండాల్సొస్తుంది. దీంట్లోకి అవి ఏగిపోయిన తర్వాత ఉల్లిపాయలు కూడా వేసేద్దాము. పచ్చిమిర్చి కూడా వేసేసాం. కరివేపాకు కూడా ఏసేసామండి. ఇప్పుడు కలుపుదామండి. ఈ వాట్ ఈస్ దిస్ వంకాయ పులుసు అనేది ఎందుకొచ్చిందని నేను చిన్నప్పుడు ఒక దాంట్లో చదివానండి. అది ఆంగ్లేయులు మనల్ని పాలించటానికి వచ్చారు కదండీ! బ్రిటిషోళ్ళు. అప్పుడంట మన ఇండియన్స్ వంట చేసుకుంటుంటే వచ్చి చూసారంట. ఏంటిదో వండుతున్నారని. ఆళ్ళకి తెలుగు రాదు కదా! అందుకోసం వాట్ ఈస్ దిస్ అన్నారంటండి. ఆళ్ళకి మనోళ్ళు తెలుగులో చెప్తే అర్థం కాదు కదండీ! అందుకోసం మనోళ్ళు ఇంగ్లీష్‌లో చెప్దామన్న ఉద్దేశంతో వంకాయ పులుసు అన్నారంటండి. అందుకని ఈ వాట్ ఈస్ దిస్ వంకాయ పులుసని మనోళ్ళు చెప్తూ ఉంటారనమాట.
ఈ ఉల్లిపాయలు ఏగిపోయిన తర్వాత దీంట్లోకి టేస్ట్ కోసం మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దామండి. కెమెరా జరుగుతూనే ఉంటుందండి మాట మాటికి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి కలిపేద్దామండి. ఆ పచ్చి వాసన పోయేదాకా దాన్ని కొంచెం వేపేద్దామండి. దీంట్లోకి ఈ ముక్కలు కూడా వేసేద్దామండి, వంకాయ ముక్కలు. కొంచెం కలిపేద్దాము. అలాగే కొంచెం ఉప్పు కూడా వేసేద్దాము. వంకాయలు వేసినప్పుడు ఎప్పుడైనా సరే ఉప్పు కూడా వెంటనే వేసేసేయాలండి. అప్పుడే కండ్రెక్కిపోకుండా ఉంటదనమాట. అంటే కలర్ మారిపోకుండా ఉంటుందన్నమాట. దీన్ని మూత పెట్టేసి మగ్గనిద్దామండి. మంట సిమ్‌లోనే పెట్టాలండి, హైలో పెట్టకూడదు, మాడిపోతుంది. మధ్యలో ఒకసారి కలుపుదామండి. కొంచెం మగ్గిందండి. మళ్ళీ మూత పెట్టేద్దాం. ఓకే అండి. దీంట్లోకి టమాటాలు కూడా వేసేద్దామండి. కలిపేద్దాము. ఇప్పుడు మంట కొంచెం హైలో పెట్టేద్దాం. టమాటాలు వేసాం కదా, అది కొంచెం తొందరగా వేడెక్కుతుందనమాట. మూత పెట్టేద్దామండి. మధ్యలో కలుపుదాము. మంట సిమ్‌లో పెట్టేసేద్దామండి, లేదంటే మళ్ళీ మాడిపోతుంది. మనము అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇంకా కొంచెం సేపు మగ్గనిద్దామండి. కలిపేసేద్దాము. ఇందులోకి అర స్పూను పసుపు వేసేద్దామండి. దాన్నంతా ఇలా చక్కగా కలిపేసి దాంట్లోకి 3 స్పూన్లు కారం వేద్దామండి. దాన్ని కూడా కొంచెం కలిపేసి మనం రెడీ చేసి పెట్టుకున్న చింతపండు పులుసు ఉంది కదా, అది పోసేద్దామండి. ఇప్పుడు చక్కగా కలిపేద్దాము. ఈ సైడుల్లో ఉన్న మసాలాలంతా చక్కగా తీసేసి కూరలోకి వేసేస్తాము. ఇలా చక్కగా కలిపేసి ఈ కొత్తిమీర కూడా వేసేద్దామండి ఇందులో. మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ కొత్తిమీర కూడా వేసేసి కొంచెం నీళ్లు కూడా పోసేద్దాము. మనకి పులుసుకు కావలసినంత నీళ్లు కూడా పోసేసి కలిపేసి దీనికి మూత పెట్టేద్దామండి. దీన్ని ఉడకనిద్దాం. ఇప్పుడు మధ్యలో కలపాలండి, అడుగంటకుండా అప్పుడప్పుడు కలుపుకోవాలన్నమాట. మంట ఇప్పుడు హైలో పెట్టేయచ్చండి. మనము టేస్ట్ కోసం కొంచెం ఇంగువ కూడా వేసుకుందామండి. కలిపేసి మళ్ళీ మూత పెట్టేద్దాము. ఇనికిపోయిందండి. మన కూర కొంచెం ఇనికిపోయేసింది అండి. అంతే అండి. స్టవ్ ఆఫ్ చేసేసి మన కూర రెడీ అయిపోయిందండి. వేడి వేడి అన్నం పెట్టుకొచ్చుకొని దాంట్లోకి చక్కగా పులుసు వేసేసుకొని వేడి వేడి అన్నము ఇప్పుడు మనం తినేద్దామండి. కాలుతున్న ఈ అన్నాన్ని చక్కగా కలుపుకొని చేత్తో తిందాం.